స్త్రీకి వివాహంలో నిత్య సౌభాగ్యం కోసమని గౌరీ పూజ చేయిస్తారు. సౌభాగ్యం అంటే అదృష్టం, శ్రేయస్సు, అనుకూలము, ఆనందమైన జీవితం, సత్సంతానం లాంటివి అన్నమాట. దీనికి కొనసాగింపుగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు పెళ్ళయిన తర్వాత చేయిస్తారు. ఈ వ్రతంలో మిగతా పూజా ఉపచారాలతో బాటుగా ప్రత్యేకంగా పచ్చి బియ్యపు పిండి, బెల్లంతో చేసిన చలిమిడిని ప్రమిదలుగా చేసి అందులో ఆవు నెయ్యి ఒత్తులను వేసి జ్యోతులుగా వెలిగించి వ్రతకథ జరుగుతూ ఉండగా కథ వింటూ మనస్సు గౌరీదేవిపై లగ్నం అవుతున్న సమయంలో ఆవు నెయ్యి రాసిన గరిటెను జ్యోతులపై ఉంచి కాటుకబడతారు. ఇందులో జ్యోతులు గౌరీదేవి యొక్క 5 జ్యోతి స్వరూపాల ప్రతీక. అందుకనే జ్యోతుల సంఖ్య కనీసం 5కు తగ్గకుండా ఉంటాయి. ఈ కాటుక జ్యోతి స్వరూపమైన గౌరీదేవి అనుగ్రహ ప్రత్యక్ష ప్రసాదం అన్నమాట. కాటుక అనేది మన సాంప్రదాయంలో స్త్రీలకు ఉన్న సుమంగళ ద్రవ్యాలలో ఒకటి. కాటుక ధరించడం అనేది కళ సౌందర్యానికి మాత్రమే కాదు, చెడు దృష్టి ఆ స్త్రీపై పడనివ్వకుండా, అసూయ ద్వేషం లాంటి ప్రతికూల ఆలోచనలను కలుగనివ్వకుండా, తద్వారా మనోచంచలత్వము, అశాంతికి లోను కాకుండా ఉండడము, ముఖ్యంగా దైవానుకూలతకు చేస్తున్న వ్రత వైదిక కార్యక్రమాలలోని ఫలితం పొందడానికి, కంటి ఆరోగ్య పరిరక్షణ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకనే ఉపనయనము, వివాహము, యజ్ఞయాగాదుల సందర్భాలలో మగవారు కూడా కాటుక ధరించడం సాంప్రదాయం. ఇదిగో చూడండి, ఈ శ్రావణ మాస మంగళ గౌరీ వ్రతంలో మా అమ్మాయి, కోడలు ఎలా జ్యోతులపై కాటుక పడుతున్నారో.